ఈ సంవత్సరం అనేది 'మనశంకర వరప్రసాద్‌తో స్టార్ట్ అయింది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పుకోవాలి. మెగానామ సంవత్సరంగా మొదలైన ఈ సంవత్సరం ఖచ్చితంగా 'ఉస్తాద్ భగత్ సింగ్‌తో' అలాగే 'పెద్దితో' కంటిన్యూ అవుతది అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. 'మనశంకర వరప్రసాద్' గారు ఊహించిన స్థాయిలో ఒక రీజనల్ ఫిల్మ్ హిట్‌గా కూడా నిలిచింది. అద్భుతమైన కలెక్షన్స్‌ని అందుకుంది. మెగాస్టార్ కెరియర్‌లో ఒక మంచి ఫ్యామిలీ స్టోరీగా నిలిచిందని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత ఇప్పుడు మార్చ్‌లో రిలీజ్ అయినటువంటి 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. అండ్ సినిమా అయితే అద్భుతంగా ఉంది. కళ్యాణ్ గారు నిడివి కూడా సినిమాలో ఎక్కువగా ఉండడము, అలాగే ఆయన ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపించడము, ఆయన లుక్స్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, అండ్ ఆయన వే ఆఫ్ పెర్ఫార్మన్స్ కావచ్చు, ఈ సినిమాలో అన్ని సినిమాలతో పోల్చుకున్నట్లయితే మళ్ళీ 'ఖుషి' ఫ్లేవర్ ని యాడ్ చేసినట్లుగా అనిపించింది. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫిదా అయిపోయారు. అండ్ నెక్స్ట్ 'పెద్ది' రాబోతుంది. 'పెద్ది'కి కూడా మంచి హైప్ ఉంది. అయితే రిలీజ్ డేట్ లో కాస్త డౌట్స్ ఉన్నప్పటికీ కూడా 'పెద్ది' సినిమా అనేది వరల్డ్ వైడ్ గా మంచి హిట్ అందుకుంటుంది అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది విశ్లేషకులు కావచ్చు, ట్రేడ్ వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుందో ఖచ్చితంగా సినిమాని వెనక్కి లాగాలి అనే కోణంలో చూసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అదే విధంగా లాస్ట్ ఇయర్ 'గేమ్ చేంజర్' రిలీజ్ అయినప్పుడు కూడా ఒక అద్భుతమైన సినిమా, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. పాటలు కూడా అదిరిపోయినాయి. కానీ 'గేమ్ చేంజర్' ని ముందుగానే పైరసీ చేసి బస్సుల్లో లీక్ చేయడము, అలాగే సినిమా మీద నెగెటివ్ పబ్లిసిటీ చేయడము. 'రామ్ చరణ్' సినిమా వస్తుందంటే చాలు ఒక నెల రోజుల ముందు నుంచే ఈ నెగెటివ్ పబ్లిసిటీ స్టంట్లు అయితే క్రియేట్ చేస్తారని చెప్పాలి. అయితే వాళ్ళకి అడ్డు అదుపు లేదని ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి మాట్లాడకపోవడం, అందులోనూ టాలీవుడ్ హీరోస్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో సో కాల్డ్ హీరోస్ కొంతమంది ఇప్పుడు 'దురంధర్ 2' రిలీజ్ అయింది. 'దురంధర్' అనేది నిజంగానే ఒక మంచి సినిమా. 'దురంధర్ 2'ని మనం ఏదైతే ప్రమోషన్ చేస్తున్నామో, సో ఒక సినిమా చూసి సినిమా బాగుంది అని వెంటనే పోస్ట్ పెట్టిన హీరోలు 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఒక డిప్యూటీ సీఎం లెవెల్‌లో ఉన్న వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి ఏది కావాలో అది చేస్తున్న వ్యక్తి, సినిమా ఇండస్ట్రీ కోసం పాటుపడుతున్న వ్యక్తి, ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి, రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఫ్యాన్స్ ని, ఇటు ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ఇటు రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి అని అనుకునే వ్యక్తి ఒక మంచి సినిమా తీసుకొచ్చినప్పుడు, అది కూడా ఒక అన్ని హంగులతో కూడిన కమర్షియల్ సినిమా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఏ ఒక్క హీరో కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి మాట్లాడకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 'దురంధర్ 2' రిలీజ్ అయింది. 'దురంధర్ 2' రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రోజుకొక పోస్ట్, రోజుకొక హీరో అకౌంట్ లో మనకు కనిపిస్తుంది. కానీ మన మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే, చిరంజీవి గారు ఏ చిన్న సినిమా అయినా, ఏ చిన్న కళాకారుడైనా ఒక పురస్కారం అందుకున్నా, ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా మంచిగా పబ్లిసిటీ అయ్యి ఆ సినిమా గురించి నలుగురు మాట్లాడుకుంటున్నా వెంటనే ఆ కళాకారుణ్ణి, ఆ సినిమా టీమ్ ని పిలిచి అభినందించే వ్యక్తి. ఈవెన్ ఎందుకు మన పునర్విక ఎవరైతే ఉన్నారో తనను కూడా, ఆ కళ్ళు లేని పాప పాటలు పాడుతున్న రీతి చూసి ఆయన ఆ పాపని ఇంటికి పిలిచి అభినందించి, ఆ పాపకి చిరు సత్కారం చేసి ఆయన రిసీవ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందని మనందరికీ చూపించారు. ఆ చిన్న పాప కేవలం పాటలు పాడతారు. ఆ పాప టాలెంట్ చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. కళ్ళు లేకపోయినా ఆ పాప టాలెంట్ చూసి ఫిదా అయిన చిరు ఆయన ఇంటికి పిలిచి మరి ఆ పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది అందరూ హీరోలు చేయలేదు. ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎవరు ప్రతి కళాకారుడిని గౌరవిస్తున్నారు, చేయట్లేదు. కానీ మన మెగాస్టార్ ఇంటి గుమ్మం తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. దాంతో పాటుగా సినిమాల విషయానికి వస్తే 'కోర్ట్' లాంటి సినిమాని, 'కోర్ట్'లో కాస్ట్ అండ్ ప్యాడింగ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే డెబ్యూ ఫిల్మ్ గా వచ్చారో రోషన్ కావచ్చు, శ్రీదేవి కావచ్చు, వాళ్ళని ఇంటికి పిలిచి మరి వాళ్ళని సత్కరించడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకోవడం, వాళ్ళకి ఒక చిరు కానుక ఇవ్వడం, ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మిగతా చాలా చిన్న సినిమాలకు కూడా ఆయన నుంచి ఒక చిన్న సపోర్ట్, ఒక వీడియో బయట గానీ, ఒక ట్విట్టర్ పోస్ట్ గానీ, ఒక ఇన్స్టా పోస్ట్ గానీ చిరంజీవి గారి నుంచి వస్తది. అంతెందుకు, ఏ చిన్న కళాకారుడు ఒక చిన్న పురస్కారం అందుకున్నా, రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లో పురస్కారాలు అందుకున్న అందరినీ అభినందించడం జరిగింది. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది. అలాగే పద్మ పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్క కళాకారుణ్ణి ఆయన అభినందించి ఇంటికి పిలిచి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని సన్మానించడం జరిగింది. ఇది మెగాస్టార్ మనసు. కానీ ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మెగా హీరోలు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయినా గానీ దాన్ని కూడా నెగెటివ్ గా పబ్లిసిటీ చేసే వ్యక్తులను మనం చూస్తున్నాం. మీ సినిమాని మీరే డప్పు కొట్టుకోవాలి, ఇంకెవరు కొట్టుకోరు అనే కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ
ఓన్లీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు రెస్పాండ్ అవుతే సరిపోదు కదా, ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వేరే రాష్ట్రం నుంచి వేరే భాష నుంచి ఒక సినిమా వస్తే ఇంత తీసుకున్నప్పుడు మన భాష నుంచి వచ్చిన సినిమాకి మనం ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ప్రయారిటీ ఇవ్వకపోగా థియేటర్స్ ఏమీ లేదు, థియేటర్స్ అన్ని కూడా దురంధర్ ఆక్యుపై చేస్తుంది అని ఫేక్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక రీజనల్ స్టాండర్డ్స్ లో కావచ్చు, అలాగే ఓవర్సీస్ లో కావచ్చు, అలాగే వివిధ భాషల్లో కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ అనేది షోస్ పడుతున్నాయి, ఫ్యాన్స్ వెళ్తున్నారు, కంటిన్యూస్ గా కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. దురంధర్ ని హైప్ చేసే పనిలో ఉన్న టాలీవుడ్ హీరోస్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కనీసం మాట్లాడకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇదే వైఖరి కనుక కొనసాగితే భవిష్యత్తులో ఇప్పుడు లెజెండ్ గా ఉన్న మెగాస్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కళాకారుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళకి అవకాశాలు రావాలి, వాళ్ళ ప్రతిభని కనబరుచుకోవాలి అని ఆయన చూపిస్తున్న కేరింగ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ వచ్చే హీరోల నుంచి ఇలాంటి కేరింగ్ రాదా, నెక్స్ట్ ఎవరికి ఇలాంటి బ్లెస్సింగ్స్ దొరకవా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. అదే అనుమానం వ్యక్తం అవుతమే కాకుండా కొంతమంది యాంటీ మీడియా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సినిమా బాగుంటే నిర్మాతలు బాగుంటారు, టెక్నీషియన్లు బాగుంటారు. ఒక సినిమా అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమానో, మెగాస్టార్ సినిమానో, రామ్ చరణ్ సినిమానో కాదు. ఆ సినిమా వెనకాల వందలాది మంది టెక్నీషియన్లు ఉంటారు. ఆ సినిమాతో ముడిపడి ఆ వందలాది మంది టెక్నీషియన్లు కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ ఒక్క సినిమాని మాట్లాడకుండా ఆ సినిమాని నెగిటివ్ గా మాట్లాడుతూ వాళ్ళు చేసే పని వల్ల వందలాది మంది కుటుంబాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళు ఉపాధిని కోల్పోతున్నాయి. నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నారని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఏదైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్ది వస్తుంది, పెద్ది మీద ఆల్రెడీ రిలీజ్ డేట్ మీద కాస్త కన్ఫ్యూజన్ ఉందని నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడే హీరో గాని, మాట్లాడే కళాకారుడు గాని, మాట్లాడే ఒక్క ఆర్టిస్ట్ కూడా తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీలో లేకపోవడం అనేది మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం మనం ఇండస్ట్రీని, వేరే ఇండస్ట్రీని పొగిడే పనిలో ఉన్నాము, మన ఇండస్ట్రీని మనమే తొక్కేసుకుంటున్నాం అనేది ఎవరు ఆలోచించలేకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం అని చెప్పుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తీవ్ర విమర్శలు కూడా ఈ మధ్యన గుప్పుమంటున్నాయనే చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న మీరు సినిమాలు చేయడం ఎందుకు, సినిమాలు చేసి ఇలా ఫ్యాన్స్ నిరుత్సాహపరచడం ఎందుకు అని కూడా అందరూ చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఫ్యాన్స్ కి సినిమా నచ్చలేదని? ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని ఇష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ లుక్స్ కావచ్చు, స్వాగ్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ సినిమాలో శ్రీలీల కాంబినేషన్ కావచ్చు, ప్రతి ఫ్రేమ్ ని అవుట్ అండ్ అవుట్ గా వాళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పాలి. కానీ ఈ నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం డిప్యూటీ సీఎం దాకా వెళ్ళిందనే చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తున్నారు. ప్రజలకి ఏ మాత్రం కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక ప్రజా మనిషిగా ఆయన ముందుంటున్నారు. ఆ బాధ్యతలు ఆయన 100% నిర్వర్తిస్తూనే ఇక్కడ వచ్చిన సినిమా ఇండస్ట్రీ కూడా నన్ను నమ్ముకున్న నిర్మాతలు బాధపడకూడదు, నన్ను నమ్ముకున్న డైరెక్టర్స్ బాధపడకూడదు, నన్ను ఇష్టపడే ఫ్యాన్స్ నన్ను తెర మీద చూడాలి అనే ఉద్దేశంతో ఆయన సినిమాలను కూడా వదలట్లేదు. ఆయనకి నిజంగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన కానీ ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నారు. అలాగే పార్టీని నిలబెట్టడం కోసం, ప్రజల్ని పోషించడం కోసం ఆయన సినిమాలు తీసి, ఆయన సొంత డబ్బులతో సినిమాలు తీసి ఆ డబ్బుతోనే ప్రజలకి సేవ చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు ఇలా ఉంటున్నారు? ఎవరు కరప్షన్ లేకుండా పనిచేస్తున్నారు అనేది మీకు వదిలేస్తున్నాం. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చేయని సేవ అంటూ లేదు. ఇప్పుడు విద్యాదానం కూడా చేయబోతున్నారు ఆయన. ఈ ఉగాదికి ఆయన అనౌన్స్ కూడా చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, టాలెంట్ ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ఉండాలి, చదువు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది, ఏమీ లేకపోయినా చదువుతో బతకగలుగుతారు అని అనాథ పిల్లల కోసం విద్యాదానం కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. ఇంత గొప్ప మనసున్నటువంటి మెగాస్టార్ కి ఎందుకు పదే పదే ఇంత విమర్శలు చేస్తున్నారు అనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. అండ్ నెక్స్ట్ పెద్ది రాబోతుంది, ఇదే కంటిన్యూ అవుద్ది. కానీ ఒక్కసారి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మిగతా హీరోల అభిమానులు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఒకసారి ఆలోచించండి. ఒక సినిమాని మనం చంపేస్తున్నాం, ఒక సినిమాని ఎంకరేజ్ చేయట్లేదు. అయితే ఇదే ధోరణి కనుక ముందుకు వెళ్తే భవిష్యత్తులో మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వక తప్పదు. కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఈ స్థాయిలో మనం చూడగలుగుతున్నామంటే అందుకు ఏకైక రీజన్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన పూనుకున్నారు కాబట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు వెళ్లారు. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డ్స్ విజేత, నేషనల్ అవార్డు విజేత,
ఇంతమంది గొప్ప హీరోలని తీసుకొచ్చిన మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇంత నెగటివిటీ పనికిరాదని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకెంత ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తే బాగుంటుంది గానీ, ఇంకా ఎలా తొక్కేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఒక్కసారి హీరోలు కూడా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఏదైనా సినిమాని బతికించండి గానీ చంపేయొద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.